కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి ఇవాళ మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళ మేనిఫెస్టో చూస్తుంటే ఎంత భయంకరంగా ఉందంటే అసలు 2047 కల్లా ఈ దేశాన్ని ముస్లిం దేశంగా మార్చే ప్లాన్ తయారు చేస్తున్నారు. చూడండి వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్న పాయింట్స్ చెప్తాను. నెంబర్ 1, విల్ బ్రింగ్ బ్యాక్ ట్రిపుల్ తలాక్ ముస్లిం పర్సనల్ లా బోర్డ్. వాళ్ళకి ట్రిపుల్ తలాక్ మళ్ళీ తీసుకొస్తారంట. అసలు బీజేపీ ఏమో యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చి ఈ అసలు ట్రిపుల్ తలాక్ 1 గోని బ్యాన్ చేసింది బీజేపీ గవర్నమెంట్. అంతేగాని అసలు ట్రిపుల్ తలాక్ని బ్యాన్ చేయాలి. ట్రిపుల్ తలాక్ మళ్ళీ 1 మంత్ గ్యాప్స్ ఇచ్చి తలాక్ అని 3 సార్లు ఫస్ట్ తలాక్ ఇచ్చి మళ్ళీ 1 మంత్ గ్యాప్ ఇచ్చి తలాక్ అని మళ్ళీ 1 మంత్ గ్యాప్ ఇచ్చి తలాక్ అంటే మళ్ళీ ఇప్పటికి కూడా తలాక్ అయిపోతుంది. 3 సార్లు ఒకటేసారి అంటే తలాక్ అవ్వకుండా ఉండేటట్టుగా ఒక్కటే మాత్రమే బీజేపీ గవర్నమెంట్ తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు అది ట్రిపుల్ తలాక్ మళ్ళీ తీసుకొస్తారంట. అంటే ఒక ఉమెన్ని రోడ్డు మీద పడేయటానికి వీళ్ళు లా తీసుకొస్తారంట కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అంటే ముస్లిం ఉమెన్ని రక్షించడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది. మన హిందువులు అందరూ కనుక యునైట్ అయ్యి వాళ్ళని రక్షించకపోతే రేపు వాళ్ళు 40 మందిని కానీ మనన్నే కరుస్తారు వాళ్ళు. ఈ కర్మ సిద్ధాంతం పనిచేస్తుంది. మీకు కర్మ సిద్ధాంతం తెలిసిన వాళ్ళు మీరు తెలుసుకోవాల్సిన విషయం అది. ఓకే, ముస్లిమ్స్ని కనుక ముస్లిం ఉమెన్ని మనం రక్షించకపోతే రే వాళ్ళే అవి వచ్చి మనల్ని కాటేస్తుంది. నెక్స్ట్, రిజర్వేషన్ టు ముస్లిమ్స్ ఇన్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్ అంట. ఇంప్లిమెంటింగ్ ఆఫ్ సచార్ కమిటీ రిపోర్ట్. ఇది వాళ్ళ రిపోర్ట్ ఉంది. అంటే రిజర్వేషన్స్ వాళ్ళకి ముస్లిమ్స్కి ఎక్స్ట్రా ఇస్తారంట. నేను ప్రైవేట్ జాబ్స్లో కూడా. తర్వాత సపోర్ట్ లవ్ జిహాద్, రైట్ టు లవ్ అని చెప్పని ఒకటి ఇస్తారు. అంటే టెక్నికల్లీ ఇట్ ఈజ్ లవ్ జిహాద్ అనమాట. వాళ్ళు చెప్పేది ఎట్లా చెప్తారు, రైట్ టు లవ్ అని చెప్పని ఉంటారు, బట్ టెక్నికల్లీ ఇట్ ఈజ్ లవ్ జిహాద్. ఓకే. తర్వాత 4th, సపోర్ట్ బుర్కా ఇన్ స్కూల్స్, రైట్ టు డ్రెస్ అంటాడు. రైట్ టు డ్రెస్ ఎనీథింగ్ అని అంటే టెక్నికల్గా వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు ముస్లిమ్స్ని బుర్కాలు వేసుకొని స్కూల్కి రావడానికి మేము లీగల్గా రైట్ ఇస్తున్నాం అని చెప్తున్నారు. ఎండ్ మెజారిటేరియనిజం అండ్ హిందూయిజం. బేసికల్గా ఎండ్ మెజారిటేరియనిజం అంటే టెక్నికల్గా ఏమంటే ఎండ్ హిందూయిజం అనమాట వాళ్ళకి. ఓకే. బ్యాన్ బుల్డోజర్ యాక్షన్ అంట. బ్యాన్ బుల్డోజర్ అంటే వీళ్ళు ఎంత క్రైమ్ అన్నా చేస్తారు, ఎన్ని ఆక్యుపేషన్ అంటే ఇప్పుడు బుల్డోజర్ యాక్షన్ బీజేపీ యూపీలో అక్కడ జరిగేది ఎట్లా అంటే ఈ కమ్యూనిటీస్ రోడ్లను ఆక్యుపై చేసుకొని ఉంటాయి చూడండి, వాటిని వాళ్ళు గొడవ చేసినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ రోడ్లు అసలు నువ్వు ఇల్లీగల్గా ఆక్యుపై చేస్తున్నావు, నకరాలు చేస్తున్నారా బయట అని చెప్పని వాళ్ళని తీసేస్తుంది. అంతే తప్పితే వాళ్ళు కట్టుకుని ఇళ్ళని కొట్టేది. ఓకే. బుల్డోజర్ యాక్షన్. సపోర్ట్ గాజా, హమాస్ని సపోర్ట్ చేస్తారంట. ఏది ఇజ్రాయిల్లో జరిగేదానికి వీళ్ళు సపోర్ట్ చేస్తారు. నెక్స్ట్, లీగలైజ్ సేమ్ సెక్స్ మ్యారేజ్. ఇది కమ్యూనిస్ట్ ఎజెండా. ఓకే. జెండర్ ఫ్లూయిడిటీ అండ్ ట్రాన్స్ మూవ్మెంట్. ఈ పరిస్థితి వల్లే అమెరికా సర్వనాశనం అయిపోతుంది. ఇట్లాంటి తీసుకొచ్చి ఈ కమ్యూనిస్టులు ఒక దేశాన్ని నాశనం చేయాలని చెప్పనంటే వాళ్ళల్లో అసలు షీ కూడా అంటానికి లేదు. ఇప్పుడు ఈరోజున అమెరికాలో పరిస్థితి అది. హౌ కెన్ యూ డిసైడ్ ఆమె హీ, హౌ కెన్ యూ డిసైడ్ ఆమె షీ అంటున్నారు ఈరోజు పిల్లలు. ఆ రకంగా చేస్తున్నారు. అంటే ఒక జెండర్స్ 72 జెండర్స్ ఉంటాయంట. క్యాట్ కూడా ఒక జెండర్ అంట. అంటే మనిషి కూడా ఒక క్యాట్ లాగా క్యాట్ జెండర్ అని పెట్టుకోవచ్చు అంట. మరి అంత దరిద్రంగా తీసుకొస్తున్నారు వీళ్ళు. ఆ అజెండాని ఇక్కడ తీసుకొస్తున్నారు. ఈ జార్జ్ సోరోస్ అజెండా ఇదంతా అమెరికా నుంచి. ఓకే. ఇంక్రీజ్ ముస్లిం జడ్జెస్ ఇన్ జ్యుడిషియరీ. మీకు అర్థమవుతుందా? కమ్యూనల్ వైలెన్స్ బిల్ విల్ స్టాప్ మాబ్ లించింగ్. అంటే కమ్యూనల్ వైలెన్స్ బిల్ అంటే ఎవరిని కొట్లాడుకున్నా హిందువులు మాత్రమే అరెస్ట్ చేయాలి, ముస్లిమ్స్ని అరెస్ట్ చేయడానికి వీల్లేదు. అసలు ఈ బిల్లు బిఫోర్ 2014 తీసుకురావాలని చేసింది. 2013లో బీజేపీ భయంకరంగా ఫైట్ చేస్తే ఆ బిల్లు పాస్ కాలే. బిల్లు మళ్ళీ తీసుకొస్తారు. బై డిఫాల్ట్ హిందూస్ ఆర్ ఎట్ ఫాల్ట్. ఏ గొడవ జరిగినా హిందూ షుడ్ బి ఓన్లీ అరెస్టెడ్, నాట్ మైనారిటీస్ కెన్ నాట్ బి. లీగలైజ్ బీఫ్, రైట్ టు ఈట్ ఎవ్రీథింగ్ అని చెప్పని అంటారు. రైట్ టు ఈట్ ఎవ్రీథింగ్ అని అంటే బీఫ్ని కూడా మనం ఆవుల్ని కూడా చంపి తింటామని చెప్పని వాళ్ళు ఇండైరెక్ట్గా ఇవ్వటం అనమాట. అంటే వీళ్ళు మేనిఫెస్టో చూస్తే రైట్ టు ఈట్ ఎవ్రీథింగ్ అని ఉంటుంది అంతే. కానీ దాని యొక్క అర్థం ఏం చేసుకోవాలంటే రైట్ టు బీఫ్ అనమాట. ఇప్పుడు హిందువులు ఆవుల్ని చంపితే అరే బాబు మన సివిలైజేషన్ నష్టమైపోతుందిరా, ఎందుకు ఆవుల్ని మన వాళ్ళు పూజిస్తారు? ఎందుకంటే అకాలం వచ్చినప్పుడు, అకాలం అంటే డ్రౌట్ వచ్చినప్పుడు, ఫుడ్ లేనప్పుడు ఎవరింట్లో ఆవు ఉందో ఆ ఫ్యామిలీ మాత్రమే బతికినాయి, మిగతా ఫ్యామిలీ చనిపోయినాయి తిండి లేక. అందుకని ఆవు చాలా ఇంపార్టెంట్. సివిలైజేషనల్ ఫైనల్ లాస్ట్ మినిట్ సర్వైవల్ ఈజ్ బేస్డ్ అప్ ఆన్ ద ఆవు. ఇంట్లో ఆవు ఉంటే ఆ ఫ్యామిలీ బతుకుతుంది. వెళ్ళి అది అడవుల్లో ఎక్కడో చోట ఏదో తినొచ్చి పాలిస్తుంది, కనీసం పాలు దగ్గర బతికేవాడు.
అందుకని మనం ఆవుని చాలా ఇంపార్టెంట్గా చూస్తాం. ఓకే, ఆవు లేకపోతే మన సివిలైజేషన్ పోతుందని చెప్పని చాలామంది చెప్తాం. ఓకే, తర్వాత సపరేట్ లోన్ ఇంట్రెస్ట్ ఫర్ ముస్లిమ్స్ అంట, వాళ్ళకి తక్కువ ఇంట్రెస్ట్. తర్వాత అలౌడ్ ట్రీజన్, నో సెడిషన్ అంట. సెడిషన్ అని చెప్పంటే దేశద్రోహం. వాళ్ళు ఏమన్నా దేశద్రోహం, దేశానికి ఎగ్నెస్ట్గా ఏం మాట్లాడినా వాళ్ళ మీద ఏం పెట్టడానికి లేదు కేసు. సో ఇట్లా ఈ 13 ఎజెండా 13 పాయింట్ ఎజెండా వీళ్ళు పెట్టుకొని వీళ్ళు ఓపెన్ చేశారు. ఏది వీళ్ళ మేనిఫెస్టోని. మీరు హిందువులారా, మీరు కనుక ఇంకా నిద్రపోయి నేను బీఆర్ఎస్కి వేస్తా, నేను టీడీపీకి వేస్తా, నేను ఏడీఎంకేకి వేస్తా, నేను ఇట్లా అనుకుంటూ కూర్చుంటే మన హిందువులందరినీ రేపు కోసుకొని తింటారు వీళ్ళు. ఎందుకంటే దీనికి కారణం మనమే. మన అందరం యునైట్ కాకుండా వాళ్ళని కోసుకొని తినడానికి మనం ఛాన్స్ ఇస్తున్నాం. మేము గొర్రెలను రాబోయి, మీరు కార్నివోరస్, మేము హర్బివోరస్, మమ్మల్ని కోసుకొని తినండి అని చెప్పి వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం. ప్రతి ఒక్క హిందూ ఒక పులిలాగా తయారు కావాలా. ఏం చేయక్కర్లే, మీరు వెళ్ళి ఓటేయండి ఫస్ట్. అసలు హిందువులు ఓటేయట్లా బయటకు వచ్చి. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ దేశాన్ని సర్వనాశనం, వాళ్ళకి ఈ దేశంతో సంబంధం లేదు. వాళ్ళకి ఎంతకాడికి వేరే విదేశీలకి శక్తులకి వాళ్ళు వచ్చి మన దేశాన్ని లూటుకోవడానికి అవకాశం ఇస్తే ఆ కంపెనీ పెట్టుకో, ఈ కంపెనీ పెట్టుకో అని చెప్పిన అన్ని మన డిఫెన్స్ ఇండస్ట్రీస్ మనం ఇక్కడ ఏం ప్రొడ్యూస్ చేయకుండా అన్ని విదేశాల నుంచి కొనుక్కొచ్చుకుంటే ఆ డబ్బులన్నీ మనం బయటకు వెళ్ళిపోతున్నాయి. అందుకని మేక్ ఇన్ ఇండియా అంటున్నాడు మోడీ గారు. ఇప్పుడు మనం మనం కూడా డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం. ఇప్పుడు మొదలు పెట్టాం. సో దట్ డబ్బులు ఈ దేశంలో ఉండాలి. మనం సంపాదించిన డబ్బులన్నీ వేరే దేశాలకు పంపించే ప్లాన్ బ్రిటిష్ వీళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి స్విచ్ బ్యాంక్లో డైరెక్ట్గా అకౌంట్లో వేస్తారు. రేపు ఈ దేశం మునిగిపోయిన తర్వాత, బ్యాంక్రప్ట్ అయిపోయిన తర్వాత పాకిస్తాన్ లాగా, శ్రీలంక లాగా వీళ్ళంతా పారిపోయి వెళ్ళిపోతారు. స్విచ్ బ్యాంక్లో వీళ్ళకి పైసలు ఉంటాయి. వీళ్ళొక్క కుటుంబాలు మాత్రం బాగుపడతాయి. మీ దేశం అంతా సర్వనాశనం అయిపోతుంది. ఈ సెక్యులరిజం అనేది ఒక గజ్జి. ఈ గాంధీ మహాత్ముడిని తీసుకొచ్చి మనకి ఈ గజ్జిని ఎక్కిచ్చారు మన దాంట్లో. అసలు సెక్యులరిజం అంటేనే యాంటై హిందూయిజం. టెక్నికల్గా హిందువుల్ని కోసుకొని తీసుకెళ్ళి మైనారిటీసే రూల్ చేయాలా. ఎందుకు మన ప్రైమ్ మినిస్టరు ఎవరు మన్మోహన్ సింగ్ మైనార్టీ ఏదో జరుగుతూ ఉంటే పోయి ఏం చెప్పాడు, ఈ దేశం మైనార్టీస్కి సంబంధించింది, అన్ని రైట్స్ మైనార్టీస్కే ఇవ్వాలని చెప్పాడు. ఒక్కడన్నా ప్రొడ్యూస్ చేశాడా? అట్టెట్లా చెప్తావురా భయ్ ఈ దేశం మైనార్టీస్ దాన్ని చెప్పనని? ఈ సెక్యులర్ పార్టీలో ఏ హిందువు నిలబడ్డా కానీ మీకు సంబంధం లేదు. ఆ పార్టీ ఐడియాలజీని వాడు ఫాలో అవుతాడు. నా జాతోడు ఉన్నాడు కాబట్టి నేను వాడికేస్తా, నేను యాదవ్గా వేస్తా, నేను బ్రాహ్మణుడిగా వేస్తా, ఇట్లా అనుకోకండి. ఆ మల్కజ్గిరిలో బ్రాహ్మణుల గ్రూప్ అంట, సిగ్గు సరం లేదు వాళ్ళకి మన హిందువులు ఓట్లు చేర్చడానికి. ఇట్లా ప్రతి జాతికి ఒకటి నిలబడితే హిందువులకు అసలు ఒక సీట్ అన్న వస్తుందా? వీళ్ళందరికీ ఏ పొలిటికల్ పార్టీ సపోర్ట్ చేస్తూ ఉంది? బ్రాహ్మణ సంఘం అంట వాళ్ళకి, AB6 వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంది. ఎంతసేపు బ్రాహ్మణుల రైట్ అంటారు. సిగ్గు సరం లేదు వాళ్ళకి. హిందువులందరూ యునైట్ కావాలని చెప్పాల్సిన బ్రాహ్మణులు మేము సపరేట్గా ఫైట్ చేస్తాం, మా ఓటు శక్తి ఏందో చూపిస్తాం, ఓడిపోయినోడు వీళ్ళ వల్లే ఓడిపోయామని అనుకోవాలా, గెలిచినోడు వీడి వల్ల గెలిచినోడు అనుకోవాలా, కాబట్టి మా శక్తి ఏందో చూపిస్తామంట. సిగ్గు సరం లేదు యాదవులకి, బ్రాహ్మణులని చెప్పుకోవడానికి సిగ్గు సరం లేదు వాళ్ళకి. ఈ రకరకాల పార్టీలు వచ్చి పిరమిడ్ పార్టీ అంట, వీళ్ళందరూ వచ్చి హిందువుల ఓట్లు కట్ చేయడానికే వస్తున్నారు. మీరు ఆ పార్టీలకు ఓట్లు వేయకండి, ఆ పార్టీలు గెలవు, మన హిందువులు యూనిటీని ఎరగొట్టడానికి ఈ పార్టీలు మీకు ఇవన్నీ తెలీదు. ఏదో స్పిరిచువల్గా ఒక లీనియర్ చూపించేసి మాకు ఓట్లేమని చెప్తారు. కానీ వీళ్ళు మెయిన్ లీడర్స్ ఏదో ఒక పార్టీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు. డబ్బులు తీసుకొని వీళ్ళు పార్టీ రన్ చేస్తారు. హిందువులు ఓట్లు చేర్చాలి. అంత ఎజెండా బ్రిటిష్ వాళ్ళు పెట్టిన ఎజెండా ఇప్పటికీ ఈ దేశంలో నడుస్తూ ఉంది. హిందువులారా, మీరు అందరూ మేల్కోవాలి. మీరు మేల్కోవాలని చెప్పని నా కృషి నేను చేస్తున్నా. ఈ యాదవ పార్టీలకి మీరు ఈ ఓట్లు వేయకండి. జై హింద్.